హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 21వ అధ్యాయము ఒక చిన్న మాట మనం చదువుకుందాం. 6వ వచనం, సామెతలు 21:6. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దాన్ని కోరువాడు మరణమును కోరుకుందరు. ప్రియులారా, మానవునికి డబ్బులు అవసరం. డబ్బులు లేకుండా ఏ పని చేయలే. అలాగైతే డబ్బు కొరకు అబద్ధములు ఆడకూడదు, మోసం చేయకూడదు, అలాగే అక్రమముగా సంపాదించకూడదు. చాలామంది డబ్బు ప్రాముఖ్యము అని అనుకుంటారు. దైవ వాక్యములో మనం చూస్తుంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దాని కొరకే అపేక్షించిన వారు విశ్వాస భ్రష్టులై తమను తాము పొడుచుకున్నారని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ధనము అనేది చాలా ప్రాముఖ్యమైనదే. ఎందుకంటే మనీ ఈజ్ ఏ గుడ్ మాస్టర్, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. కాబట్టి మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. అలాగే ధనము కొరకు మనల్ని మనం అప్పగించుకుంటే పాడైపోతాం. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తుంటే, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దాన్ని కోరువారు మరణమును కోరుకుందరు. కాబట్టి అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట అనేది ఊపిరితో సాటి, దాన్ని కోరువారు మరణమును కోరుకుంటారు. అంటే దాని అంతము ప్రమాదకరం. కాబట్టి అనవసరంగా అక్కర్లేదు. దేవుని వాక్యములో కీర్తన 37వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న తన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనతతో ధనము సంపాదించుకోవడం కంటే నీతి కొద్దిగా కలిగి ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆలోచించుకుందాం. బలవంతం లేదు. వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళి ధనం సంపాదించుకునే కంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని నష్టపరుచుకొని, మన వ్యక్తిత్వాన్ని హతమార్చుకొని, మన వ్యక్తిత్వాన్ని హత్య చేసుకొని ధనము సంపాదించుకునే కంటే మనము నీతిగా జీవించటమే మంచిది అని దేవుని వాక్యం బోధిస్తుంది. దానివల్ల పర్యవసానాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఆలోచించుకుందాం. బలవంతం లేదు. డబ్బులు ప్రతి వారికి అవసరమే. డబ్బు లేకపోతే దినం గడపలేం. అలాగని చెప్పి అక్రమార్జితము దేవునికి ఇష్టము లేదు. దేవుడికి అప్పగించుకొని, దేవుని సన్నిధిలో ఆయనకి అప్పగించుకొని మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి అనేక మంది అక్రమార్జితం వల్లనే త్రాగుబోతులుగా అయిపోతున్నారు, జోదగాళ్ళగా అయిపోతున్నారు, గుట్కాగాళ్ళగా అయిపోతున్నారు, వ్యభిచారులుగా అయిపోతున్నారు. ఎందుకు? మనకు అక్రమార్జితం వల్ల ఉపయోగం ఏముంది? మన కష్టపడి సంపాదించింది మనకి మేలు చేస్తుంది, ఆశీర్వదిస్తుంది. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. కాబట్టి ఆలోచించుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, నీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. నీ వాక్కు ముద్రించి ప్రజలకు మేలు చేయమని, వినేవారందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.